హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సర్కే వ్లాగ్స్. మామిడికాయ పులిహోర తయారు చేసే విధానం చూసేద్దాం. మామిడికాయ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. పచ్చి మామిడికాయ, దీన్ని పీల్ చేసేసి పొట్టు తీసేసి తురిమి పెట్టుకోవాలన్నమాట. అలాగే పల్లీలు, వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం తురిమి పెట్టుకున్న అల్లం వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఒక 3 ఎండుమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఆయిల్, సాల్ట్, అలాగే పసుపు. ఇప్పుడైతే మనము పచ్చి మామిడికాయతో పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. ఇవ్వండి, ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇప్పుడు మనము పచ్చిశనగపప్పు అలాగే పల్లీలు 2 వేసేస్తున్నాము. ఇవ్వండి, పల్లీలు పచ్చిశనగపప్పు అయితే వేగుతూ ఉంది. ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ ఆవాలు అయితే వేసాము. ఇలా పోపుతో ఉన్న వాటికి కొంచెము ఆవాలు జీలకర్ర ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసాము. ఇది కూడా ఒక స్పూన్ జీలకర్ర వేసాము. అలాగే తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే వేస్తున్నాము. అల్లం కొంచెమేనండి, జస్ట్ ఫ్లేవర్ కోసం. అలాగే ఒక 3 ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చిని ఇలా ఘాటు పెట్టి సగానికి కట్ చేసుకొని పచ్చిమిర్చి వేస్తున్నామండి. పులిహోరలో పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకోసం నేను పచ్చిమిర్చి అయితే ఎక్కువగా తీసుకుంటున్నాను. మళ్ళీ పచ్చిమిర్చి పల్లీలు అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాం. అలాగే కొంచెం ఇంగువ వేస్తున్నాము. అలాగే కరివేపాకు, ఒక 3 రెమ్మలు కరివేపాకు అయితే వేస్తున్నాము. ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న పచ్చి మామిడికాయ తురుము అయితే వేస్తున్నాను. ఇదిగోండి, మామిడికాయ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి రైస్లో అయితే కలిపేసుకుందాము. ఇదిగోండి, నేను ముందుగానే రైస్ అయితే అన్నం వండేసి చల్లారి పెట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడు దీంట్లో మనము పులిహోర అయితే కలిపేసుకుందాము. అలాగే దీంట్లోకి కొంచెం పచ్చి మామిడికాయ తురుము అయితే ముందే తీసి పెట్టాను. సో ఇది వేయటం వల్ల ఇంకొంచెం పుల్లపుల్లగా తగులుతూ టేస్ట్ బాగుంటుంది.
అలాగే కొంచెం పచ్చి కరివేపాకు. సో ఇవంతా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇదిగోండి పులిహోర అయితే మొత్తం మనము కలిపేసుకున్నాము. కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది, నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. మీరు కూడా మీకు తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. లాస్ట్లో మనము పచ్చి మామిడికాయ తురుము కొంచెం వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట. సో చూసారు కదా పచ్చి మామిడికాయతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.